నమస్తే, వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా. నేను మీ ప్రియాంక. మహమ్మద్ మసూద్ అజర్ అల్వి పాకిస్తాన్లో 1968లో పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లో జన్మించాడు. 11 మంది సంతానంలో మూడోవాడు ఈ మసూద్ అజర్ తండ్రి అల్లా బక్ష్ షబ్బీర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. వీరి కుటుంబం పూర్తిగా వ్యవసాయం, మత బోధనపై ఆధారపడిన సామాన్య కుటుంబం. 8వ తరగతి వరకు చదివిన మసూద్ అజర్ మౌలానా అంటే మత బోధకుడిగా మసూద్ వృత్తిలో చేరాడు. మసూద్ గత 25 సంవత్సరాలుగా భారతదేశంపై అనేక దాడులు చేశాడు. సామాన్య ప్రజలని లక్ష్యంగా చేసుకుని మానవ బాంబులను పేల్చాడు. మన దేశంలో 2001లో పార్లమెంట్పై దాడి దగ్గర నుంచి మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ వరకు మసూద్ అజర్ పుట్టించి పురుడు పోసిన తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్నే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. 1994లో వేరే దేశం పాస్పోర్ట్తో ఇండియాలోకి ఎంటర్ అయిన మసూద్ ఇక్కడ ఉన్న ఉగ్రవాదులను ఏకం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భారతదేశం మసూద్ అజర్ను అరెస్ట్ చేసింది. భారత్కు బందీగా పట్టుబడిన మసూద్ని జైల్లో బంధించారు. అప్పుడే మసూద్ని చంపేసి ఉంటే జైషే మహమ్మద్ సంస్థ అసలు పుట్టేదే కాదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ మసూద్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. 1999లో మసూద్ అనుచరులు ఇండియా ఫ్లైట్ను హైజాక్ చేశారు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు. మసూద్ అజర్ మరియు ఆయనతో పట్టుబడిన ఉగ్రవాదులను విడిచిపెడితేనే ఫ్లైట్ను వదిలేస్తామని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక ఫ్లైట్లో ఉన్న భారతీయులు క్షేమంగా తిరిగి వస్తే చాలని ఇండియా మసూద్ అజర్ను వదిలేసింది. మసూద్ని వదిలిన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళాడు. అక్కడ మసూద్ ఏదో యుద్ధంలో గెలిచిన వీరుల్లా భావించిన ఉగ్రమూకలు గ్రాండ్గా వెల్కమ్ చెప్పాయి. అప్పుడే మసూద్ ఇది నాకు పునర్జన్మ, నేను బ్రతికున్నంత కాలం ఇండియాను వదిలిపెట్టను అని శపథం పన్నాడు. అన్నట్టే 2001లో పార్లమెంట్పై బాంబులతో దాడి చేశాడు. ఆ తర్వాత ముంబై, పఠాన్కోట్, పుల్వామా అటాక్ మరియు ఇటీవల జరిగిన పహల్గామ్ అటాక్ వెనకాల జైషే మహమ్మద్ సంస్థ ఉందని ఆ సంస్థ ప్రకటించింది. జైషే మహమ్మద్ అత్యంత భయంకరమైన మానవ బాంబులను తయారు చేసే సంస్థ. అంటే ఈ సంస్థలో ఉన్న ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు చేస్తూ ఉంటారు. భారతదేశం మసూద్ అజర్ను ఒక ఇంటర్నేషనల్ వాంటెడ్ టెర్రరిస్టుగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి చాలాసార్లు విన్నవించింది. కానీ దీనికి చైనా అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత చైనాకు పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పును గుర్తించిన చైనా ఐక్యరాజ్య సమితిలో మసూద్ను ఇంటర్నేషనల్ టెర్రరిస్టుగా గుర్తిస్తూ ఓటు వేసింది. దీంతో ఇప్పుడు మసూద్ మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మసూద్ను కాపాడుతూ వస్తుంది. పాక్లోని బహవల్పురాలో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. అక్కడే మహమ్మద్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు చాలా మంది నివసిస్తున్నారు. మొన్న భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మసూద్ తమ్ముని భార్యతో సహా మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు చనిపోయారు. దీంతో ఇంకా మసూద్ భారత్పై పగను పెంచుకున్నాడు. తన కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారని, తాను చాలా బాధపడుతున్నానని ఒక లేఖను విడుదల చేశాడు. కుటుంబ సభ్యులను చంపేసిన వారిని వదిలిపెట్టనని ఆ లేఖలో రాశాడు. ఇప్పుడు భారత్ ముందున్న ఏకైక సవాల్ మసూద్ను పట్టుకుని చంపేస్తేనే భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. అమెరికా ఏ విధంగా అయితే బిన్ లాడెన్ని పట్టుకుని చంపేసినట్టు ఇండియా కూడా మసూద్ని చంపేస్తే అసలు ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా చనిపోయిన భారతీయుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడాలనుకుంటే ప్రియాంకాస్ మీడియాను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.